గౌరవనీయులు డి శ్రీధర్ బాబు గారు. అధ్యక్ష, మొదటగా మా తరఫున మా సభ్యులందరి తరఫున మరొకసారి తెలంగాణ రెండో శాసనసభకు ఎన్నికైన తర్వాత మిమ్మలను అభినందించే కార్యక్రమ భాగంలో మాట్లాడే అవకాశం దొరికినందుకు మొదటగా మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, మొట్టమొదటిసారి మిమ్మలను పంచాయతీరాజ్ మంత్రిగా మేము కలిసినప్పుడు మీరు మా నాన్నగారు గుర్తు చేస్తూ వారిని ఏ విధంగా పనిచేశారో మీరు కూడా నియోజకవర్గానికి అదేవిధంగా పనిచేయాలని స్ఫూర్తి కలిగించిన వ్యక్తిగా నాకు ఎల్లప్పుడూ కూడా గుర్తుంటుంది అధ్యక్ష. ఒక రైతు నాయకుడిగా, ఒక రైతు బిడ్డగా మీ వస్త్రాధరణ కానీ, మీ నడకడి కానీ, మీరు మాట్లాడే తీరు కానీ ఒక రైతును ప్రతిబింబించే ఒక రూపంగా కనబడుతుంది. అందుకోసమే కావచ్చు గతసారి గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని వ్యవసాయ మంత్రిగా చేశారు. మీ ఆలోచనకు అనుగుణంగానే, మీ నడకడికి అనుగుణంగానే మీరు తప్పకుండా మేలు చేస్తారు, ప్రయత్నం చేస్తారనే ఒక దృక్పథం ఉంది కనుకనే గతసారి మీరు వ్యవసాయ మంత్రిగా పనిచేసి, మరి చిన్నతనంలోనే సింగిల్ విండో అధ్యక్షుడిగా, జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా, 94లో మరి శాసనసభ్యునిగా, ఒక సీనియర్ శాసనసభ్యునిగా ఈరోజు ఒక గురుతరమైన బాధ్యతను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఒక వ్యవస్థకి సంబంధించిన ఒక ప్రధాన వ్యక్తిగా మీరు ఆ స్థానంలో కూర్చున్నారు. రాజ్యాంగంలో స్పీకర్ అంటే దాంట్లో అర్థం అనమలి ఉంది అధ్యక్ష. మీరు కూర్చున్న స్థానానికి ఎప్పుడు మీరు మాట్లాడే అవకాశం దొరకదు. అధికార పక్షం, ప్రతిపక్షం, ఇతర పక్షాలకు సంబంధించిన గొంతుకు అవకాశం ఇచ్చే ఒక ప్రధానమైన బాధ్యత మీది. అందుకోసమే వీరందరి గొంతులను కలిసి మీ గొంతులో కలిపే ప్రయత్న భాగంలోనే ఆ రోజు రాజ్యాంగ నిపుణులు స్పీకర్గా పెట్టడం జరిగిందని మేము భావిస్తూ, ప్రత్యేకించి ఈరోజు ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఒక కుటుంబ పెద్దగా మీరు ఏ విధంగానైతే మీ కుటుంబాన్ని నడిపారు, పెద్ద చిన్న తేడా లేకుండా, అధికార పక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా, మరి అర్థవంతమైన చర్చలకు మీరు అవకాశం ఇస్తూ, మీరు కూడా ఇటు అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని రెండు కళ్ళలుగా చూస్తూ, మరి ప్రధానంగా ప్రతిపక్షాలకు సంబంధించి మొత్తం యావత్ వ్యవస్థలో గతసారి కూడా మేము సభలో లేకున్నా సభ ఆ వైపులో ఉండి చూడటం జరిగింది. ఒక ప్రయత్న భాగంలో ఎక్కడైనా తప్పు తడకాలుంటే మీరు సవరణ చేసుకొని తప్పకుండా ఈరోజు ప్రతిపక్షానికి గొంతు ఉన్నది, ఆ గొంతును వినిపించే ప్రయత్న భాగంలో ప్రతిపక్షం ఏ ప్రయత్నం చేసినా అర్థవంతమైన చర్చలకు మీకు అవకాశం ఇస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా అధికార పక్షం కూడా మరి దీన్ని చాలా సానుకూలంగా స్పందించాల్సిన అవకాశం, దాన్ని స్పోర్టివ్గా తీసుకొని, దాన్ని పాజిటివ్గా తీసుకొని, ఏ విధంగానైతే మీరు మంత్రిత్వ శాఖలో మేము అడిగిన ప్రశ్నలకు ఆనాడు కానీ, లేకుంటే మీరు ఇటు కూర్చున్నప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నలకి చాలా అర్థవంతమైన ఆలోచనలు ఉండి మేము గ్రహించిన తీరును కానీ మీరు తప్పకుండా ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ అనుభవాన్ని తప్పకుండా ఈరోజు ప్రతిపక్షానికే ఎక్కువ సమయం ఇచ్చే విధంగా, దానివల్ల ప్రభుత్వం ఆలోచన తీరును కూడా ఎక్కడైనా తప్పు తడకలు, ప్రభుత్వం అంటే కేవలం మంత్రులే కాదు, ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఉన్న పరిపాలన యంత్రాంగం సరియైన రీతిలో కింది వరకు కూడా ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ప్రతిపక్షం దాన్ని గుర్తించి చెప్పే రీతిలో ఇదొక వేదికగా ఉపయోగపడుతుంది కనుక దీన్ని పాజిటివ్గా తీసుకొని
అధికార పక్ష సభ్యులు కూడా దాన్ని సవరణ చేసుకొని ముందుకు తెల్లే ప్రయత్న భాగంలో మీరు ఏ విధంగానైతే పంచాయతీరాజ్ మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా ఆలోచన చేసి సూక్ష్మ స్థాయిలో పోయి కింద స్థాయిలో మీరు వ్యవసాయ అధికారి పనిచేస్తూ ఉన్నాడా, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పనిచేస్తూ ఉన్నాడా లేదా, లేకుంటే రెవెన్యూ అసిస్టెంట్ సరిగ్గా పనిచేస్తూ ఉన్నాడా లేదా, ఆ స్థాయిలో మీరు ఏ విధంగా వెళ్ళటం జరిగిందో వెళ్ళటానికి ఆదర్శనీయంగా రాబోయే మరి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో మరి కొత్తగా మరి అయ్యే మినిస్టర్స్ కూడా మరి మిమ్మల్ని కూడా ఉదాహరణగా తీసుకొని ముందుకెళ్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, మరి స్పీకర్ గారు అంటే మా నాన్నగారు మరి ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా పనిచేసే అవకాశం వారికి కలిగింది. మాకు కూడా ఒక గొప్ప అనుబంధం ఉంది ఆ ఇన్స్టిట్యూషన్తో. తప్పకుండా మీలాంటి వారు మరి స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే 5 సంవత్సరాలు మరి ఇప్పుడే చెప్పారు హరీష్ రావు గారు, ఆదర్శనీయమైన రాష్ట్ర శాసనసభగా నిలవాలని వారు కోరుతా ఉన్న సందర్భంలో మీకు రేపు రాబోయే కాలంలో కూడా అధికార పక్షం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తే తప్ప ఇది ఆదర్శనీయమైన శాసనసభ కాదు. ఎందుకంటే మీరు ఈరోజు న్యూట్రల్ పొజిషన్లో ఉన్నారు. ఇంతవరకు రైటో లెఫ్టో ఒక ఆలోచన విధానంలో పోయినవారు. ఈరోజు చేస్తా ఉన్నప్పుడు అధికార పక్షం వారు తప్పకుండా స్పీకర్ గారికి పూర్తి స్థాయిలో సహకరిస్తే తప్పకుండా ఆదర్శనీయమైన రాష్ట్ర శాసనసభ అవుతుందని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, మా పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో సహకారం తప్పకుండా సభా వ్యవహారాల విషయంలో, రూల్స్ అండ్ ప్రొసీజర్ విషయంలో తప్పకుండా మీ పరంగా మేము నిలబడతామని మా ఆలోచన వ్యక్తం చేస్తూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.